Hello my dear students, welcome to SCube Academy. This is your Ravi sir. So students, అందరూ IPE ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టున్నారు. సో అందులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అంటే ఫిజిక్స్ నుంచి ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. డాప్లర్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ని మనకి 8 మార్క్స్ క్వశ్చన్గా అడగడం జరుగుతుంది IPEలో. ఓకేనా? క్వశ్చన్ ఎలా అంటే వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్? Obtain an expression for apparent frequency of sound heard when both source and observer are in motion. అయితే జనరల్గా ఇక్కడ నేను బోత్ అని ఇస్తున్నా కదా, ఈ బోత్ అనేది యాక్చువల్గా తక్కువ అడుగుతాడు. కానీ మీకు ఎప్పుడు వస్తుందంటే సోర్స్ ఈజ్ ఇన్ మోషన్, అబ్జర్వర్ రెస్ట్ అని, అబ్జర్వర్ ఇన్ ఏ మోషన్, సోర్స్ ఈజ్ రెస్ట్ అని ఈ కేసు ఎక్కువ అడగడం జరుగుతూ ఉంటుంది. సార్ మరి అది ఎందుకు చెప్తున్నారు సార్, ఇది ఎందుకు చెప్తున్నారు అని అంటే, మీరు ఈ క్వశ్చన్ని అర్థం చేసుకుంటే మీకు ఆ కేసెస్ అనేటివి చాలా ఈజీగా అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. అంటే కంటెంట్ అర్థం చేయించడానికి నేను ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్న. సో వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్ అనేది, నెక్స్ట్ బోత్ సోర్స్ అండ్ అబ్జర్వర్స్ అనేటివి మోషన్లో ఉన్నప్పుడు వాటి యొక్క ఫ్రీక్వెన్సీని ఫార్ములా ఎలా డిఫైన్ చేస్తామనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఆన్సర్ చూద్దాం. వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్ అని. ఓకేనా? సో డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ ఎఫెక్ట్. సో వాట్ ఈస్ ద డాప్లర్ ఎఫెక్ట్ అని అంటే, the apparent change in frequency of sound heard by observer. కొన్ని సందర్భంలో మీకు ఏమొస్తుందంటే అబ్జర్వర్ని లిజనర్ అని కూడా అంటారు, లేకుంటే డిటెక్టర్ అని కూడా అంటారు. ఓకేనా? సో అబ్జర్వర్ డ్యూ టు రిలేటివ్ మోషన్ between source of sound and observer is called Doppler effect. ఓకేనా? అంటే ఏంటిది అంటే అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక వ్యక్తి వినేటువంటి ఫ్రీక్వెన్సీలో వచ్చేటువంటి చేంజ్. ఓకేనా? ఆ చేంజ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ సోర్స్ ఆఫ్ సౌండ్కి ప్లస్ ఆ వ్యక్తి మధ్యలో ఒక రిలేటివ్ మోషన్ ఉంటే అప్పుడు కలిగేటువంటి చేంజ్ని మనం ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? సో దీనికి మనకు డెరివేషన్ ఎలా చేస్తాం అని చెప్పేసి చూద్దాం. ఇక్కడ మనకి కేసు ఏంటిదంటే బోత్ సోర్స్ అండ్, కేసు ఏంటిది ఇక్కడ both source and observer are in motion. అంటే మనకేంటిది ఈ ఇద్దరు కూడా మోషన్లో ఉన్నారని చెప్పేసి కేసులోకి మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీని కనుక్కుంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ నేను కొన్ని ఫిగర్ వేస్తాను చూడండి, అప్పుడు మీకు క్లియర్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెహికల్ ఉందనుకోండి. ఓకేనా? ఒక వెహికల్ ఇక్కడ ఉంది అనుకోండి, రైట్? సరే, ఇది ఫస్ట్ అబ్జర్వర్ అనుకోండి. ఈ అబ్జర్వర్ ఇక్కడ నిలబడ్డాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు. ఓకేనా? సో ఇంకోటి ఏంటి అని అంటే ఈ సోర్స్ ఆఫ్ సౌండ్ ఉంది కదా, ఆ సోర్స్ ఆఫ్ సౌండ్ ఇక్కడ ఉంది అనుకోండి, S1 దగ్గర, ఇది O1 దగ్గర ఉంది అనుకోండి. ఓకేనా? అంటే అబ్జర్వర్ O ఈజ్ ఎట్ ఏ పాయింట్ O1 అండ్ వెహికల్ సౌండ్ ఉంటుంది కదా, సో సౌండ్ అనేది, సోర్స్ ఆఫ్ సౌండ్ అనేది ఇక్కడ ఉంది అనుకోండి, ఎటు S1 దగ్గర ఉంది అనుకోండి ఇనీషియల్గా. సో ఆ ఇనిషియల్గా ఉన్న తర్వాత
ఇక్కడ మనకి ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ రాయండి మీరు ఎలా రాస్తారు అనేది. లెట్ ద source of sound source and the observer both are in motion in same direction లో మోషన్లో ఉన్నారు అనుకోండి. అయితే వాటి వెలాసిటీస్ నేను ఇక్కడ కన్సిడర్ చేద్దాం. విత్ వెలాసిటీస్ విఎస్ అండ్ విఓ అని చెప్పేసి తీసుకుంటున్నాను ఇక్కడ. అంటే ఏంటిది? విఎస్ అంటే సోర్స్ ఆఫ్ సౌండ్, విఓ అంటే అబ్జర్వర్స్ యొక్క సౌండ్ యొక్క వెలాసిటీ. విఎస్ అంటే వెలాసిటీ ఆఫ్ ది సోర్స్ అండ్ V0 అంటే ఏంటిది? అబ్జర్వర్ యొక్క వెలాసిటీ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకేనా? రెస్పెక్టివ్లీ అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి? దీని యొక్క వెలాసిటీ ఎంత ఉంది? V0 ఉంది. దీని యొక్క వెలాసిటీ ఎంత ఉంది? Vs ఉంది. అంటే ఈ రెండు కూడా మోషన్లో ఉన్నాయి. విత్ ద V0 వెలాసిటీ అబ్జర్వర్ అండ్ Vs అనేది వెలాసిటీ ఆఫ్ ది సౌండ్. ఓకేనా? సో వీరు ఎక్కడ ఉన్నారు? మనం అబ్జర్వ్ చేస్తున్న టైంలో వీళ్ళు అబ్జర్వర్ ఏమో O1 దగ్గర ఉన్నాడు, అండ్ సోర్స్ ఏమో S1 దగ్గర ఉంది అనుకోండి. సో వీళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు అనుకోండి. సో మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కేసుని ఎలా తీసుకుందామనంటే, సపోజ్ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 the observer is at O1 అనుకోండి కదా, మనకు ఫిగర్లో తెలుస్తుంది O1 అండ్ the source is at S1 దగ్గర ఉంది అనుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ t సందర్భంలో t0 సందర్భంలో డిస్టెన్స్ L అనుకుందాం. డిస్టెన్స్ ఎంత ఉందట? L డిస్టెన్స్ ఉందట. అంటే ఏంటిది? వీరిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? L డిస్టెన్స్ ఉందట. ఎప్పుడు? t0 టైంలో. ఓకేనా? సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఏమవుతుందంటే బిట్వీన్ దెమ్ కదా, రెండింటి మధ్యలో ఇంత డిస్టెన్స్ ఉంది బిట్వీన్ దెమ్. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ t0 అనే సందర్భంలో మనకి ఈ సోర్స్ ఆఫ్ సౌండ్ అనేది మనకి హార్న్ వేసింది అనుకోండి, అంటే సౌండ్ని రిలీజ్ చేసింది అనుకోండి. ఓకేనా? ఈ సోర్స్ ఆఫ్ సౌండ్ అనేది ఏమవుతుంది? ద సోర్స్ ఆఫ్ సౌండ్ ఆర్ సోర్స్ emits a wave frequency, a wave of velocity v అనే వెలాసిటీ తోటి ఒక వేవ్ ఎమిట్ చేస్తుంది. సో ఎమిట్ చేసినప్పుడు మనకేమవుతుంది? దాని యొక్క ఫ్రీక్వెన్సీని కూడా అబ్జర్వ్ చేద్దాం. ఫ్రీక్వెన్సీ అంటే v వెలాసిటీ తోటి ఒక వేవ్ బయటకు వచ్చింది, ఎమిట్ అయింది. అండ్ దాని ఫ్రీక్వెన్సీ కూడా ఇక్కడ మనం ఏమనుకుందామంటే f0 అనుకుంటున్నాం. కొన్ని సందర్భంలో n0 అనుకుంటారు, n' అనుకుంటారు, n0 అనుకుంటారు, చాలా ఉంటాయి. అండ్ దాని యొక్క టైం పీరియడ్ అనుకుంటున్నాం. ఇక్కడ టైం పీరియడ్ t0 ఉంది అనుకోండి. అంటే ఇక్కడ ఏంటిది? ఒక సోర్స్ అనేది ఒక వేవ్ని బయటకు రిలీజ్ చేస్తుంది. సో ఎమిట్ చేసినప్పుడు దాని యొక్క పారామీటర్స్ ఏంటి, ఎలా ఉంటాయంటే దాని యొక్క వెలాసిటీ v అనుకుంటున్నాం, దాని యొక్క ఫ్రీక్వెన్సీ f0 అనుకుంటున్నాం, దాని యొక్క టైం పీరియడ్ t0 అని అనుకుంటున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ కేసు ఏమవుతుందంటే, అజ్యూమ్ సోర్స్ అండ్ అబ్జర్వర్
are in are moving పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకుందాం. ఓకేనా, చెప్పినాం కదా ఒకే డైరెక్షన్లో ఉంటుంది స్టార్టింగ్లో అని చెప్పేసి, ఆ ఒకే డైరెక్షన్ కూడా నేను పాజిటివ్ డైరెక్షన్లో అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ అండ్ అబ్జర్వర్ మూవింగ్ బిహైండ్ ఆఫ్ సోర్స్, బిహైండ్ ఆఫ్ సోర్స్ అంటే వెనకాల ఉండు అని అనుకోండి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే, వెన్ ద సోర్స్ ఎమిట్ ద ఫస్ట్ క్రెస్ట్, వెన్ ద సోర్స్ ఎమిట్స్ ఫస్ట్ క్రెస్ట్ని రిలీజ్ చేస్తుంది అనుకోండి. అంటే అది సౌండ్ని రిలీజ్ చేస్తుంది, ఎమిట్ చేస్తుంది, అందులో క్రెస్ట్ ఫామ్లోకి థింక్ చేద్దాం, క్రెస్ట్ ఫామ్లోకి. ఓకేనా, క్రెస్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ ఉంటాయని చెప్పేసి అని, అందులో క్రెస్ట్ ఫామ్ రిలీజ్ అయింది అనుకోండి. సో ఫస్ట్ క్రెస్ట్ రిలీజ్ అయితే దాని యొక్క వెలాసిటీ ఎలా ఉంటుంది అని అంటే, ద వెలాసిటీ ఆఫ్ ది వేవ్ relative to the అబ్జర్వర్ తోటి చూస్తే, రిలేటివ్ టు ద అబ్జర్వర్ చూస్తే మనకేమొస్తుంది అంటే ఈజ్ పాజిటివ్ వస్తుంది. ఓకేనా. అంటే జనరల్గా ఏంది అంటే మీకు ఎలా అంటే జనరల్గా మీకు రిలేటివ్ వెలాసిటీ అనేది కేసు మీకు అర్థమైంది అనుకుంటాను, మీరు అది తెలుసుకుంటారు కదా. రిలేటివ్ వెలాసిటీలో ఒకవేళ ఇద్దరు ఆపోజిట్లో వెళ్తూ ఉంటే మనం యాడ్ చేస్తాం కదా, రిలేటివ్ వెలాసిటీలో యాడ్ చేస్తాం కదా. సో నేను సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ ఈయన అబ్జర్వర్ ఈయన ఎలా మూవ్ అవుతుండే విత్ ద వెలాసిటీ v0, ద సౌండ్ ఈజ్ కమింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ దిస్ పర్సన్ అని చెప్పేసి అనుకోండి, v వెలాసిటీ వచ్చింది అనుకోండి. సో ఇది నెగిటివ్ డైరెక్షన్ వస్తుంది కదా. సో వాట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ దీస్ టూ అని అంటే మనకేమొస్తుంది ఇక్కడ v0 ప్లస్ v అవుతుంది కదా. ఎట్లా అంటే రిలేటివ్ వెలాసిటీ ఎలా వస్తుంది, v0 మైనస్ ఆఫ్ v వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది v0 ప్లస్ v వస్తుంది. అంటే దీన్ని మనం v ప్లస్ v0 కూడా రాయొచ్చు. అర్థమైంది మనం. సో ఇది మనము అనుకుంటున్నాం, అంటే ఈ రెండింటి మధ్య రిలేటివ్ వెలాసిటీ ఎంత ఉంది, v ప్లస్ v0 అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఈ క్రెస్ట్ ఏదైతే ఫస్ట్ క్రెస్ట్ ఉంది కదా, ఆ ఫస్ట్ క్రెస్ట్ అనేది ఇంత వెలాసిటీ తోటి వస్తే ఉంటే అది ఎంత టైంకి ఆ అబ్జర్వర్ దగ్గరికి రీచ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే, ద టైం అనేది చూస్తే ఏమవుతుంది అని అంటే, సో దేర్ ఫోర్ ఫస్ట్ క్రెస్ట్ రీచ్ ద అబ్జర్వర్ ఎట్ టైం ఏమవుతుంది మనకి ఇక్కడ అని అంటే t1 అనుకుంటున్నా, ఫస్ట్ క్రెస్ట్ కాబట్టి t1. సో ఎంత లెంత్ ఉంది రెండింటి మధ్యలో అంటే సోర్స్ ఆఫ్ సౌండ్కి దీనికి ఎంత ఉంది అని మనం అనుకున్నామంటే L అనుకున్నాం, రైట్. సో మరి ఎంత వెలాసిటీ తోటి అంటే v ప్లస్ v0. సో సింపుల్గా చెప్పాలంటే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు లెంత్ బై టైం కదా. సో t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది L బై v. సో ఈ ఫార్ములానే మనం ఇక్కడ వాడడం జరిగింది. ఓకేనా. సో దీన్ని మనం ఏమనుకుంటున్నాం, ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నేను ఫస్ట్ ఈక్వేషన్ అని అనుకుంటున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ కేసు చూసుకుందాం ఇందులోనే. ఒకవేళ నెక్స్ట్ ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు అంటే టైం పీరియడ్ అని చెప్పినాం కదా, టైం పీరియడ్ ఇక్కడ చెప్పినాం కదా, టైం పీరియడ్ t0 అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ t టైం తర్వాత ఏమొస్తుంది నెక్స్ట్ క్రెస్ట్ అనేది చూస్తుంది కదా. అంటే ఎప్పుడైనా సరే ఒక వేవ్లో క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ ఉంటాయి. ఓకేనా. సో దాని టైం పీరియడ్ t0 అయినప్పుడు ఆఫ్టర్ t0 మళ్ళీ ఒక క్రెస్ట్ కనిపిస్తుంటుంది. సో ఆ క్రెస్ట్ ఏమవుతుంది అంటే సెకండ్ క్రెస్ట్ అవుతుంది కదా. సో ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు t0 అప్పుడు ఏమవుతుంది, బోత్ the observer and source have moved.
టు దేర్ న్యూ పొజిషన్స్. అంటే ఏమవుతుంది, కొద్ది దూరం వెళ్తారు కదా, టీ ఈజ్వల్ టీ టైం దగ్గర, టీ నాట్ టైం దగ్గర కొద్దిగా ముందుకు వెళ్తారు కదా, బికాజ్ బోత్ ఆర్ ఇన్ మోషన్ కాబట్టి కొద్దిగా ముందుకు వెళ్ళిపోతారు. ఓకేనా. సో టు దేర్ న్యూ పొజిషన్స్కి వెళ్ళిపోతారు, టు దేర్ న్యూ పొజిషన్స్. ఓకేనా. సో అప్పుడు ఇక్కడ మీకు న్యూ పొజిషన్స్ ఏంటి అని అంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి మీకు. సో న్యూ పొజిషన్స్ ఆర్ వాట్, ఇక్కడ మనకేమవుతుంది, ఆఫ్టర్ టైం టీ తర్వాత ఈ అబ్జర్వర్ అంటే ఆయన ఏమవుతాడు, ఇలా మూవ్ అవుతూ ఉంటారు కదా, ముందుకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు నేను ఒక అబ్జర్వర్ అనేది O2 దగ్గర ఉందనుకుంటున్నాను, అప్పుడు నెక్స్ట్ సోర్స్ అనేది ఇంత డిస్టెన్స్లో ఉందనుకుంటున్నాను. ఓకేనా రైట్. ఇప్పుడు మనకి థింక్ చేస్తే పొజిషన్లకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అక్కడ పొజిషన్స్ ఏమనుకున్నాం, O2 అండ్ S2 అనుకున్నామా. సో ఆ విధంగా చూసుకుంటే మరి ద న్యూ డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ, ద న్యూ డిస్టెన్సెస్ ఏమవుతుంది వాటి మధ్యలో, ఎందుకంటే వెహికల్ కాబట్టి ఫాస్ట్గా వెళ్తుంది, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఏమవుతుంది అప్పుడు న్యూ డిస్టెన్స్ అంటే ఏంటిది, ఇక్కడ O2 S2 అన్నట్టు కదా. సో అది ఎంత అవుతుంది అని అంటే L ప్లస్ VS మైనస్ V0 అండ్ T0 అవుతుంది. సరే ఎందుకు అవుతుంది ఇది అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. సరే ఎట్లా వస్తుంది అని చెప్పానంటే ఇక్కడ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది O1 దగ్గర ఉంది, తర్వాత ఇది ఫస్ట్ S1 దగ్గర ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది ఈ డైరెక్షన్లో అంటే సోర్స్ అని ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అండ్ ఇది అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి. సో ఈ రెండు కూడా ఈ టైంలో మూవ్ అవుతుంది. మనకి ఇక్కడ టీ టైం దగ్గర ఇది అబ్జర్వ్ చేస్తున్నాం, ఇది T=0 టైం దగ్గర ఇది అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ T=T0 టైం దగ్గర ఏమవుతుంది, ఇది మూవ్ అవుతుంది కొద్ది డిస్టెన్స్. సో ఇక్కడ మూవ్ అవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది తర్వాత. సో ఇది కూడా కొద్ది డిస్టెన్స్కి వెళ్ళిపోతుంది. సో వీటి మధ్యలో నెక్స్ట్ లెంత్ ఏమవుతుంది, ఫస్ట్ ఇనిషియల్గా మనకు లెంత్ L అనుకున్నాం, మరి ఈ సెకండ్ లెంత్ ఏమవుతుంది అది మనకు అడుగుతున్నాడు వాడు. ఓకేనా. సో ఆ సెకండ్ లెంత్ ఏమవుతుంది అనే విషయానికి వస్తే ఇక్కడ చూడండి, అంటే ఈ టైం నుంచి ఇక్కడ ఎంత డిస్టెన్స్ వెళ్తాడో, ఈ టైం నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్ళిపోతాడో అక్కడ రిలేటివ్ వెలాసిటీ ఉంటుంది కదా. సో ఆ రిలేటివ్ వెలాసిటీ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ V0 తోటి ఇటు వస్తుంది అండ్ VS తోటి ఇటు వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, వీటి మధ్యలో రిలేటివ్ వెలాసిటీ పెట్టే కదా ఈ టైంలో ఎంత డిస్టెన్స్ అనేది మూవ్ అవుతుందని చెప్పగలుగుతాం. సో అప్పుడు ఏమవుతుంది, వీటి మధ్యలో ఉన్నటువంటి రిలేటివ్ వెలాసిటీ ఎంత ఉంది, VS మైనస్ V0. మరి ఎంత టైంకి వెళ్ళింది అని అంటే T టైం తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది రిలేటివ్ అని అంటే మనకు ఇనిషియల్గా ఎంత ఉంది, అండ్ నెక్స్ట్ ఏమవుతుంది ఇంత వెలాసిటీ కూడా మూవ్ అవుతుంది. సార్ ఎందుకు మూవ్ అవుతుంది, ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎందుకు వస్తుందంటే ఈ సోర్స్ అనేది వీటితో కంపేర్ చేస్తే ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అవుతుంది కొద్దిగా. ఓకేనా, అర్థమవుతుందా. మనిషి కంటే అంటే హ్యూమన్ బీయింగ్ కంటే ఈ వెహికల్ అనేది కొద్దిగా ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి ఆ డిస్టెన్స్ కొద్దిగా పెరుగుతుంది కదా, రైట్. ఆ డిస్టెన్స్ ఎంతైతే పెరుగుతుందో ఈ ఎల్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆ ఎల్కి ఈ రిలేటివ్ వెలాసిటీ అండ్ ద టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ప్రకారంగా ఎంత డిస్టెన్స్ వెళ్ళిందని చెప్పేసి మెజర్ చేస్తాం. ఓకేనా. సో ఇది దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. సో అందుకే ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ లెంత్ డిస్టెన్స్ అనేది వస్తుంది, O2 S2కి ఇలా వస్తుంది. ఓకే. సో మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే ఎట్ S2 దగ్గర ఉన్నప్పుడు ద సోర్స్ ఎమిట్స్, ఆ సోర్స్ ఏం చేస్తుంది, అప్పుడు సెకండ్ క్రెస్ట్ని రిలీజ్ చేస్తుంది కదా. సోర్స్ ఎమిట్స్ సెకండ్ క్రెస్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ సేమ్ మనం ఇక్కడ రీచింగ్ టైం అన్నాం కదా, మరి సెకండ్ క్రెస్ట్కి రీచింగ్ టైం ఎంత, ద రీచింగ్ టైం ఏమవుతుంది ఇక్కడ ఏమనుకుంటున్నాను T2 అనుకుంటున్నా, T2 అనుకుంటున్నా. సెకండ్ ఏమవుతుంది, సెకండ్ క్రెస్ట్ అనేది రీచ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి T2 అనుకుంటే అప్పుడు ఏమవుతుంది T0 టైం తీసుకుంది. ఓకేనా, T0 టైం అవుతుంది కదా, ఆ T0 టైం సెకండ్ క్రెస్ట్ కాబట్టి. సో నెక్స్ట్ ఈ తీసుకోవడానికి అంతే డిస్టెన్స్ బై మళ్ళీ ఏమవుతుంది వెలాసిటీ అవుతుంది. సో ఇది డిస్టెన్స్, ఆ రెండు వెహికల్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఇది. ఓకేనా. అండ్ బై రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ సోర్స్ ఆఫ్
మీన్స్ సౌండ్ యొక్క వెలాసిటీ ప్లస్ అబ్జర్వ్ యొక్క వెలాసిటీ అవుతుంది. ఓకేనా, ఇది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. సెకండ్ క్రెస్ట్ అనేది ఏమవుతుందంటే టీ టైం తర్వాత కదా, ఫస్ట్ దాంతో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు టీ టైం తర్వాత, కాబట్టి ఆ టీ టైం T0 టైం ప్లస్ నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా టైం అంటే రీచ్ అవ్వడానికి ఎంతైతే టైం పట్టింది, ఎందుకంటే ఇది ఎక్స్ట్రా డిస్టెన్స్ వస్తుంది కాబట్టి ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి కూడా ఎంత టైం తీసుకుంటుందో. ఓకేనా, సో ఆ టైంని కూడా మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఏమవుతుంది, ఆ డిస్టెన్స్ రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఏమవుతుంది, ఎల్ ప్లస్ విఎస్ V0 ఇంటూ T0 బై V ప్లస్ V0 అనేది అవుతుంది. సో ఇది ఏమవుతుంది మనకి సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా, సో అట్లాగే మీకు థర్డ్ క్రెస్ట్ ఎట్ టైం 2t దగ్గర, నేను యాక్చువల్లీ ఇది లేదు మీ బుక్లో, ఐఎమ్ రైటింగ్ దిస్ వన్. ఓకేనా, సో థర్డ్ క్రెస్ట్ రీచ్ అయ్యే టైం తీసుకుంటారు. ఒకవేళ మీకు ఇక్కడ థింక్ చేస్తాను, ఎట్ థర్డ్ క్రెస్ట్ రీచింగ్ టైం, సేమ్ మళ్ళీ అక్కడ ఏమవుతుంది, అప్పుడు O3S2 అవుతుంది కదా, ఇక్కడ O2S2 అయింది కదా, సో ఇప్పుడు O3S2 అవుతుంది కదా. O3S2 అనేది తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది మనకి, దాట్ షుడ్ బి వాట్ యాక్చువల్లీ T3 ఈజ్ ఈక్వల్ టు T0 అంటే 2T0 ప్లస్ ఎల్ ప్లస్ ఇది ఎంత అవుతుంది అంటే 2Vs మైనస్ V0 T0 బై a relative velocity between sound and observer velocity. ఇది థర్డ్ అవుతుంది యాక్చువల్గా. ఓకేనా, యాక్చువల్లీ మీ బుక్లో ఇది ఇవ్వడు. సో నేను మీకు అర్థం కావడానికి అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఓన్లీ వన్ టైం కాబట్టి T0 తీసుకున్నాం, ఒక టైం పీరియడ్ తీసుకున్నాం కాబట్టి T0 తీసుకున్నాం. కానీ ఇక్కడ టూ పీరియడ్స్ తీసుకుంటాం కాబట్టి 2 పీరియడ్స్ తర్వాత ఇంకో క్రెస్ట్ ఫామ్ అవుతుంది కదా, 2 టైం పీరియడ్స్ అంటే 2T0 తర్వాత ఇంకో క్రెస్ట్ ఫామ్ అవుతుంది కదా. ఆ క్రెస్ట్ అబ్జర్వర్ని రీచ్ అవ్వడానికి ఆ రెండింటి మధ్యలో నుండి రిలేటివ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, అండ్ నెక్స్ట్ దాని యొక్క రిలేటివ్ వెలాసిటీ ఎంత, ఇది రాయడానికి, ఇది అర్థం చేయడానికి, అందుకే ఇది రాయడం అనేది జరిగిందన్న. ఓకేనా, సో ఆ విధంగా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇలా ఏమవుతుంది, ఇక్కడ 2 వస్తే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తే ఇక్కడ 1 వస్తుంది. ఒకవేళ మనకి nth అంటే T0 టైం తర్వాత మనకి ఏ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఎట్ టైం T0 టైం తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఒక నెక్స్ట్ క్రెస్ట్ అంటే nth క్రెస్ట్ బయటకి ఎమిట్ అవుతుంది. సో ద సోర్స్ ఎమిట్స్ ఇట్స్ n+1th క్రెస్ట్, అంతేనా. T=0 నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి ఎందుకు ఏమవుతుంది, n+1 క్రెస్ట్ ఎమిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది రీచ్ అవ్వాలి కదా, రీచింగ్ టైం ఏమవుతుంది అప్పుడు అని అంటే 0కి T1 తీసుకున్నాం, ఇప్పుడు nకి n+1 తీసుకుంటున్నాం, Tn+1. సో T టైం తర్వాత నెక్స్ట్ క్రెస్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇది ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా L ప్లస్ సో n Vs మైనస్ V0 అండ్ T0 బై V ప్లస్ V0 అనేది వస్తుంది. సో వీడియో పెద్దగా ఉంటుందన్న ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇది ఒకసారి మీరు క్లియర్ వినాల్సింది, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది మిమ్మల్ని. ఎంత వింటే అంత ఈజీగా వచ్చేస్తుంది. కంప్లీట్గా వినండి, మీకు రాదు అనే సమస్యనే లేదు, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఆ మొత్తానికి టైం ఎంత తీసుకుంది, హెన్స్ ఎ టైం ఇంటర్వెల్, ఓకేనా, టోటల్ ఇంటర్వెల్ ఏమవుతుంది అంటే దీని అర్థం ఏంటిది, గ్యాప్ కదా. టోటల్ టైం ఇంటర్వెల్ అంటే ఏంటిది, టోటల్ టైం గ్యాప్. ఓకేనా, టైం గ్యాపే కదా. అంటే ఏంటిది ఇక్కడ Tn+1 మైనస్ T1కి మధ్యలో డ్యూరేషన్ ఎంత ఉంది, మొత్తం టైం డ్యూరేషన్ ఎంత అని చెప్పేసి అని అనుకుంటే మనకేమవుతుంది, ద ఫోర్త్ ఈక్వేషన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. L+n Vs మైనస్ V0 T0
బై వి ప్లస్ వి నాట్ అని వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ T1కి ఏమొస్తుంది మనకి అంటే ఎల్ బై వి ప్లస్ వి నాట్ వస్తుంది కదనా. సో ఈ విధంగా చూసుకుంటే మనకి మరి ఈ మొత్తం టైం డ్యూరేషన్లో ఎన్ని క్రెస్ట్లను అబ్జర్వ్ చేస్తుంటాడు, ఎన్ని క్రెస్ట్లను అబ్జర్వ్ చేస్తుంటే ఎన్ క్రెస్ట్లని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కదా. సో అంటే ఇది మొత్తం ఏంటి టైం అని అంటే ఈ డ్యూరేషన్ ఏమవుతుందంటే ఎన్ క్రెస్ట్ని అబ్జర్వ్ చేసినటువంటి టైం డ్యూరేషన్. కానీ ఒక క్రెస్ట్ని అబ్జర్వ్ చేసినటువంటి టైం డ్యూరేషన్ కావాలంటే మనకేమొస్తుంది, దట్ ఈస్ వాట్ టైం పీరియడ్ ఆఫ్ ద అబ్జర్వర్ అబ్జర్వ్డ్. T0 అనేది ఏంటిది, అబ్జర్వ్ అంటే సౌండ్ యొక్క సోర్స్ ఆఫ్ సౌండ్ నుంచి ఎమిట్ అవుతున్నటువంటి వేవ్ యొక్క టైం పీరియడ్ T0. ఓకేనా. కానీ ఈ అబ్జర్వర్ అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఏదైతే వేవ్ వస్తుందో అతను అబ్జర్వ్ చేసినటువంటి సౌండ్ డిటెక్ట్ చేసినటువంటి సౌండ్ యొక్క టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో దాట్ షుడ్ బి వీఆర్ టేకింగ్ హియర్ యాజ్ క్యాపిటల్ T అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ చెప్పండి మీరు, ద అబ్జర్వర్ counts n crest కదా, n crest, and the observer records మొత్తం సౌండ్స్ రికార్డ్ చేస్తుంది కదా, రికార్డ్స్ ద పీరియడ్ ఆఫ్ వేవ్ as equal to T అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. రైట్. అప్పుడు T ఏమవుతుంది, ఇతను అబ్జర్వ్ చేస్తున్నట్టు ఏదైతే కౌంట్ చేస్తుండో దాని యొక్క అబ్జర్వింగ్ అంటే డిటెక్ట్ చేసినటువంటి వేవ్ యొక్క టైం పీరియడ్ ఈజ్ T0. ఓకే. సో Tn+1 బై T1 బై n కాబట్టి ఇది. సో మీరు వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఎన్ T0 ప్లస్ ఎల్ ప్లస్ ఎన్ అంటే ఫోర్త్ ఈక్వేషన్ V0 T0 బై వి ప్లస్ V0 వస్తుంది కదా. నెక్స్ట్ మైనస్ ఎల్ బై వి ప్లస్ V0 వస్తుంది. అండ్ ఓవరాల్గా మళ్ళీ ఎన్ ఉంది. రైట్. సో ఈ విధంగా చూసుకుంటే మనకి కొన్ని క్యాన్సిలేషన్ అనేది రావడం అనేది గమనిస్తూ ఉంటాం. ఓకేనా. సో ఎన్ T0 ప్లస్ ఇదేమవుతుంది ఇండివిజువల్గా రాయొచ్చు మనం, ఇది ఇండివిజువల్గా రాయొచ్చు కదా ఎన్ T0లో. సో ఎల్ బై వి ప్లస్ V0 రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది ఎన్ విఎస్ మైనస్ V0 బై T0 అంటే ఏమవుతుంది వి ప్లస్ V0. నెక్స్ట్ మైనస్ ఎల్ బై వి ప్లస్ V0 అవుతుంది. అండ్ నెక్స్ట్ కింద మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కింద ఎన్ కూడా ఓవరాల్గా అన్నిటికి ఉంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఇక్కడ ఎన్ ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ ఒక ఎన్ రాయొచ్చు, అండ్ ఇక్కడ కూడా ఒక ఎన్ రాయొచ్చు, ఇక్కడ కూడా మీరు ఒక ఎన్ రాయొచ్చు. ఇక్కడ ఓవరాల్గా అన్నిటికి ఉంది కదా, ఇక్కడ దీనికి ఇండివిజువల్ రాస్తే ఇది వస్తుంది. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే క్యాన్సిలేషన్స్ ఉంటాయి కదా, ఈ ఎన్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎన్ ఇక్కడ ఒక ఎన్ క్యాన్సిల్ అవుతుంది. రైట్. దాని తర్వాత మీరు ఏం రాయొచ్చు, ఇక్కడ T0 ప్లస్ ఎల్ బై ఎన్ మైనస్ ఇది ఉంది కదా, మీ జాగ్రత్తగా చూడండి, ఇదొకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్ బై ఎన్ V0 వి ప్లస్ V0 ఇదొకటి క్యాన్సిల్ అయిపోతుంది. మనకేమొస్తుంది ఇక్కడ ఫైనల్గా ఈ రెండు టర్మ్స్ మాత్రమే ఉంటాయి కదా. సో విఎస్ మైనస్ V0 బై T0 బై వి ప్లస్ V0 అని వస్తుంది కదా. సో ఇందులో రెండింటిలో కూడా మనకి ఏమొస్తుంది, కామన్గా T0 వస్తుంది కాబట్టి T0 మీరు కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది 1 ప్లస్ విఎస్ మైనస్ V0 బై వి ప్లస్ V0 అనేది రావడం అనేది జరుగుతుంది. సో అందులో మీరు ఇది డినామినేటర్ ఫ్యాక్టర్ అంటే అడిషన్ ఆఫ్ దిస్ టూ గమనిస్తే T0 ఇక్కడ ఏమొస్తుంది మీకు వి ప్లస్ V0 ప్లస్ విఎస్ మైనస్ V0 వస్తుంది. సో బై వి ప్లస్ V0 అనేది రావడం అనేది గమనిస్తాం. సో ఆ రకంగా చూస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇందులో V0 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకి టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు T0. ఓకే. సో నెక్స్ట్ ఏమొస్తుంది వి ప్లస్ విఎస్ బై వి ప్లస్ V0 అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద టైం పీరియడ్ అబ్జర్వ్డ్ బై ది అబ్జర్వర్. అంటే అతను అబ్జర్వ్ చేసినటువంటి వేవ్స్ యొక్క టైం పీరియడ్ ఎంత వస్తుంది అతనికి అంటే ఇట్లా వస్తుంది, T ఈజ్ ఈక్వల్ టు T ప్లస్ V0 మైనస్
వి ప్లస్ విఎస్ బై వి ప్లస్ వి నాట్ అనేది రావడం అనేది గమనిస్తూ ఉంటాం. ఓకేనా? సో మరి ఇది ఏంటిది? ఇది టైం పీరియడ్ ఇది. కానీ మనకు కావాల్సింది ఏంటి? క్వశ్చన్లో ఫ్రీక్వెన్సీ అడుగుతుంది కాబట్టి సో టైం పీరియడ్ని మనం రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది అంటే రివర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇన్వర్స్ చేస్తే విల్ గెట్ ద ఫ్రీక్వెన్సీ, అంతే కదా? సో మరి ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకుంటామంటే నేను ఇక్కడ ద ఫ్రీక్వెన్సీని ఎఫ్ డాష్ అనుకుంటున్నా. ద ఫ్రీక్వెన్సీ ఎఫ్ డాష్ అనుకుంటే కొన్ని సందర్భంలో ఎన్ అని కూడా అంటారు, ఎన్ డాష్ కూడా అనుకుంటారు, రైట్? సో అబ్జర్వ్డ్ బై ది అబ్జర్వర్. సో అది ఎలా ఉంటుంది? ఈజ్ గివెన్ బై, ఓకేనా? ఎలా ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ మనకు తెలిసిందండి ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై టీ. అంటే ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్ టీ కదా. సో మరి ఆ ప్రకారం కనుక చూసుకుంటే మనకి టీ ఈజ్ కూడా ఏమవుతుంది? టీ నాట్ వి ప్లస్ విఎస్ బై వి ప్లస్ వి నాట్ అని వచ్చింది. మరి దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/t ఈజ్ ఈక్వల్ టు 1/t నాట్ వి ప్లస్ విఎస్ బై వి ప్లస్ వి నాట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మరి 1/f అంటే ఏమవుతుంది? ఇన్వర్స్ ప్రపోర్షనల్. సో ఇది ఏమవుతుంది? అబ్జర్వర్కి ఒక టైం పీరియడ్ కాబట్టి అబ్జర్వర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇది అవుతుంది. సో ఇక్కడ 1/t ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ బై వి ప్లస్ విఎస్ వి ప్లస్ వి నాట్ అని వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇది రివర్స్ తీసుకొస్తుంది. ఎఫ్ బై ఏమవుతుంది? వి ప్లస్ విఎస్ బై వి ప్లస్ విఎస్ వి నాట్ అండ్ ఇన్వర్స్ వస్తుంది కదా, ఇన్ పవర్స్ ఆఫ్ -1 వస్తుంది. సో మనం ఆల్రెడీ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అంటే పాలినామియల్ ఎక్స్పాన్షన్లో ఏమొస్తుంది? మనకి ఆల్రెడీ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి మనకు ఇక్కడ గమనించాల్సిన విషయం అనేది ఇక్కడ చూస్తూ ఉంటాం. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ వి, లేదు అనుకుంటే దీన్ని రివర్స్ చేయొచ్చు కదా, వి ప్లస్ వి నాట్ బై డైరెక్ట్గా వి ప్లస్ విఎస్ అని కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఈజ్ అబ్జర్వ్డ్ బై ది ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్డ్ బై ది, ఇది అవసరం లేదన్నా డైరెక్ట్గా రివర్స్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనకి ద ఫ్రీక్వెన్సీ ఈజ్ అబ్జర్వ్డ్ బై, ఓకేనా? సో ఇది మనకి గమనించాల్సిన విషయం. అంటే రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు, అంటే ఈ రెండు ఒకే డైరెక్షన్ ఉన్నప్పుడు ఇట్లా ప్లస్లు మైనస్ వస్తుంటాయి. ఒకవేళ అపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు, ఒకవేళ రెస్ట్లో ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకు ఫైనల్గా వచ్చినటువంటి కేసులో ద ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ బై ది అబ్జర్వర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఓకేనా? అది ఎలా ఉంటుందని అంటే ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కదా, దీనికి రివర్స్లో ఉంటుంది మైనస్ అండ్ ప్లస్ విఎస్ అని చెప్పేసి రాస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఫర్ నార్మల్ కండిషన్స్, అంటే అన్ని కండిషన్స్లో ఉన్నప్పుడు ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ అబ్జర్వ్ బై ది అబ్జర్వర్ వెన్ సోర్స్ ఆఫ్ సౌండ్ అండ్ అబ్జర్వర్ ఆర్ ఇన్ మోషన్ అండ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ. ఇది ఏంటిది అంటే ఇన్ ఆల్ కేసెస్కి ఉన్నటువంటి ఫార్ములా ఫ్రీక్వెన్సీ ఇది. సో ఇప్పుడు మీరు వెలాసిటీ అంటే వి నాట్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు, అంటే అబ్జర్వ్ వెలాసిటీ 0 ఉన్నప్పుడు, సోర్స్ వెలాసిటీ 0 ఉన్నప్పుడు, ఒకటి ఇలా ఉన్నప్పుడు మీ యొక్క ఏదైతే ఉంటుందో ఆపోజిట్లో వస్తున్నప్పుడు అదంతా ఏమవుతుంది? ఇక్కడ మీరు కేసెస్లో స్టడీ చేస్తూ ఉంటారు. అది మెయిన్ క్వశ్చన్గా అవుతుంది అన్నమాట. సో ఇక్కడ వరకు మీకు ఏమైంది అంటే అసలు యాక్చువల్గా రెండు మోషన్లో ఉన్నప్పుడు మీకు వచ్చేటువంటి ఫార్ములా ఎలా ఉంటుంది, అది ఎలా డెరైవ్ చేస్తాం, అసలు యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటిది, ఆ క్రెస్ట్ ఏంటిది, ఎంత క్రెస్ట్ అంటే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం, దాని టైం పీరియడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కేసెస్ మీకు అర్థం కావాలి కాబట్టి, ద బేసిక్ కాన్సెప్ట్ రావాలి కాబట్టి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాన్న. ఓకేనా? సో చాలా ఈజీగా ఉంటుంది. ఆ కేసెస్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ క్వశ్చన్ మీకు చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. కంపల్సరీ ఇది నేర్చుకోండి నాన్న, ఎందుకంటే అది ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ దీనిపైన కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి, బిట్ పేపర్లు కానీ కాంపిటీషన్ లెవెల్లో కానీ ఇవన్నీ పేపర్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియోలోటువంటి కాన్సెప్ట్ నాన్న. మీకు ఇది క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ విల్ మీట్ ఇన్ ఏ నెక్స్ట్ వీడియో.